హాయ్ అండి, హలో అందరికీ నమస్తే. అందరు ఎలా ఉన్నారండి? బాగున్నారా? మీరందరూ బాగున్నారనుకుంటున్నాను. అలాగే బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అని చూసారు కదా, నేనైతే ఇక్కడ కేక్ తీసుకొని ఎక్కడికి వెళ్తున్నాను అనుకుంటున్నారా? ఏం లేదండి, ఈ వీడియో అయితే లక్కీ బర్త్డే వ్లాగ్ అనమాట. అండ్ మేము ఇక్కడ సర్ప్రైజ్గా వెళ్తున్నాం చెప్పకుండా. అందుకే క్యాండీ ఇక్కడ దాంకొని వెళ్తుంది. అండ్ లక్కీ అక్కడే ఉండేసరికి నవ్వుతుంది అనమాట. అని చూడండి, నేను వీడియో తీస్తున్నానని చెప్పేసి లక్కీ పిన్ని అని అంటుంది. అండ్ మేము మార్నింగ్ నుంచి మాట్లాడుతున్నాం, కానీ విషయస్ అలా చెప్తా అంటే తను రమ్మని కాల్ చేస్తుంది. మేము వస్తున్నామని అయితే చెప్పలేదు తనకి. సో సర్ప్రైజ్గా ఉండిద్దని అట్లా చెప్పకుండా వెళ్ళాము. ఇంక ఈలోపు వాణి అక్క కూడా వచ్చిందనమాట. లోపల ఉంటే ఇంకా క్యాండీ సిగ్గుపడుతుంది. కొన్ని రోజులు అయ్యేసరికి గ్యాప్ వచ్చింది కదా, ఇంకా పిల్లలు అంతే కదండి, కొంచెం గ్యాప్ వస్తే సిగ్గుపడుతూ ఉంటారు. నేను వాణి అక్కని వీడియో తీస్తుంటే ఎందుకు వనజ నన్ను వీడియో తీస్తున్నా అని అంటుంది. ఎప్పుడు హ్యాపీ బర్త్డే లక్కీ అని చెప్తా ఉంటుంది అక్కను సన్నిగాడు. బట్ నేనైతే అప్పుడు చెప్తానని చదువుతా ఇందాక వీడియోలు అయితే పెడుతుంటాను, ఎందుకంటే మెమరీస్ ఇంకా అసలు ఆడుకోవటానికి. అప్పుడు బావయ్య కూడా అంటే ఇప్పుడు మనకి మెమరీగా ఉంటుందని అనుకోలేదు, బట్ తీయబట్టి కదా ఇప్పుడు మనకి మెమరీగా చూసుకుంటే అట్లా ఉండేదని అనిపించేది. సో నాకెందుకు అలా మెమరీస్గా ఉంటాయి, దేన్ని మిస్ చేయాలని అనిపించేది అనమాట మెయిన్. ఇక్కడైతే క్యాండీ ఏమంటాడు అక్కతో కొంచెం కనిపిస్తుంది తాతకాలలో మాటల్లో ప్రేమ. ఎవరు మామూలుగా అయితే ఎప్పుడు కంటిన్యూగా వస్తుంటే అసలు రాగానే అనమాట. కొంచెం గ్యాప్ వచ్చేసరికి అట్లా సిగ్గుపడతా మెలికలు. హ్యాపీ బర్త్డే లక్కీ. హ్యాపీ బర్త్డే లక్కీ. క్యాండీ హ్యాపీ బర్త్డే క్యాండీ. అమ్మకా అమ్మ బర్త్డే కాదు, ఈరోజు అక్క బర్త్డే. ఇంక చూసారు కదా, అందరూ ఉంటే ఇంకా అలా ఫన్నీగా టైం అయితే గడిచిద్ది. అండ్ ఈలోపు అంటే అంతకు ముందేనమాట లక్కీ తిరుపతి వెళ్ళి వచ్చిందని ఇంకా లడ్డు ఫ్రిడ్జ్లో ఉంటే అది ఇచ్చిందనమాట. అది ఇట్లాగా తుంపుదామంటే అది తునగట్లేదు. అదే అంటే కానీ చెయ్యాలి, నువ్వు బలం చూపించాలని అంటుంది చాందిని అక్కడ. అండ్ ఈలోపు ఇంకొంచెం చిన్న ముక్కు ఉంటే అది పొడుం చేసి లక్కీ అక్కడ పెట్టిందనమాట. సో ఇంకా అందరం అయితే ప్రసాదం తీసుకున్నాము, తిరుపతి ప్రసాదం. క్యాండీకి కూడా చాలా ఇష్టం అనమాట తిరుపతి లడ్డు. అలా అంటే కొంచెం స్వీట్ పర్లా, స్వీట్ ఇష్టంగానే తినిద్ది హార్ట్తో కంపేర్ చేస్తే. ఇంకా అలా కొంతసేపు కూర్చున్నాక మేము మళ్ళీ రిటర్న్ వెళ్తాము అని చెప్పాము. అంటే మార్నింగ్ నుంచే మా హస్బెండ్ కూడా లక్కీని రమ్మని ఇక్కడికి ఎక్కడికన్నా బయటకు వెళ్దాము, మన ఇంటి దగ్గర కేక్ కట్ చేపిద్దాం అని అంటున్నారనమాట. సో లక్కీని తీసుకెళ్తామని చెప్పాము. అందుకని కేక్ కట్ చేసుకొని త్వరగా స్టార్ట్ అవుదామని చెప్పేసి ఇక్కడ మేము కేక్ కటింగ్ అయితే సెట్ చేస్తాం అనమాట. ఏం లేదు, కేక్ పక్కన ఏదైనా ఉంటే బాగుంటుంది కదా ఫొటోస్కి అని చెప్పేసి అట్లా టేబుల్స్ వేసి పెడుతున్నాము. అంతే కదండి, కేక్ కట్ చేసేటప్పుడు పక్కన ఏదైనా ఉంటే బాగుంటుంది కదా. ఐ మీన్ అంటే నాకు ఇష్టం అలాగా ఫొటోస్ నీట్గా వస్తాయి అని చెప్పేసి. అలాగే ఇంక లోపల ఉన్నాయి పిన్ని ప్లాంట్స్ అని చెప్తే నేను లోపలికి వెళ్ళి అందులో ఒకటి తీసుకొచ్చాను అనమాట. ఇంకా ఉన్నాయి, ఒక 2-3 ఉన్నాయి. ఇది నాకు నచ్చింది అనమాట, అందుకని చెప్పేసి ఇది తీసుకొచ్చి పక్కన పెట్టేసి అండ్ కేక్ చూపించాను కదా, అక్కడేదో ఎక్కువ ఫ్లేవర్స్ లేవండి. ఇంక ఉన్న వాటిలో బెస్ట్ అని సెలెక్ట్ చేసుకొని తీసుకొచ్చాను. ఇది బటర్ స్కాచ్ అనుకుంటా, బటర్ స్కాచ్ ఫ్లేవరు. లక్కీ అని రాయించుకొని, యాక్చువల్లీ తన రియల్ నేమ్ ఏంటంటే మనీషా, బట్ ఆ పేరు చాలా నాటికి అసలు తెలియని కూడా తెలియదు. 2-3 సంవత్సరాలు నాకైతే చెప్పినా కానీ గుర్తుండదు. లక్కీ అని. అలాగే వాడిని కూడా సన్నీ అని పిలుస్తాం. రియల్ నేమ్స్ అసలు గుర్తే ఉండదు. అందుకని మా పాప పేరు కూడా అప్పుడప్పుడు అనిపించింది క్యాండీ అని. ఖ్యాతి అనేది మిస్ అవుతామని. బట్ మా నాన్న అయితే ఖ్యాతి అనే పిలుస్తాడు. మా కేక్ పడేసావు ఇంతకి చుట్టూ. అండ్ కొందరైతే నిక్ నేమ్స్ అసలు పెట్టకూడదు, రియల్ నేమ్తోనే పిలవాలి, దాని బలం పోయిద్ది అని అంటారు. ఏదో అంటే ఎవరి నమ్మకాలు వాళ్ళు. బట్ నాకైతే నిక్ నేమ్స్ ఇష్టము, అందుకని ఒత్తుకా వచ్చిందని చెప్పేసి కొంచెం నిక్ నేమ్ కూడా కాతో ఉంటే బాగుంటుంది అని చెప్పేసి క్యాండీ అని ఫిక్స్ చేసాం అనమాట. కావాలని కదండి ఫస్ట్ కేక్ కటింగ్ అయితే రెడీ చేస్తున్నాం. అక్కడ పక్కన ప్లాంట్ భలే ఉంది కదా, నాకైతే బాగా నచ్చింది. బట్ కింద గ్లాస్ ఉంది కదా, అది ఇంకొంచెం బౌల్లో పెద్దది ఉంటే బాగుండేది అనిపించింది. హ్యాపీ బర్త్డే టు యూ, హ్యాపీ బర్త్డే టు యూ, హ్యాపీ బర్త్డే డియర్ లక్కీ, హ్యాపీ బర్త్డే టు యూ. అక్కడ ఎన్ని దెబ్బలు కొడదాం? ఎన్ని ఇయర్స్ వస్తుంది డబ్బులు కొట్టండి. నోట్లో పడుతుందిలేమా మర్చిపోయి కట్ చేయండి.
హ్యాపీ బర్త్డే లక్కీ. హ్యాపీ బర్త్డే. ఇప్పుడేం చెప్పు హ్యాపీ బర్త్డే నువ్వు. అక్కకు పెట్టాము ఫస్ట్. మీరంతా బయటకు వచ్చి ఏం కాదు ఇద్దరు తినండి. బాగా వస్తుంది. భలే వస్తుందంట. పెట్టుకుని గట్టిగా హను బెటర్ అయిన తర్వాత వెళ్తా. హ్యాపీ బర్త్డే అండి. అండ్ ఇప్పుడు అక్కని వెళ్ళి కేక్ పెట్టరమ్మంటే వెళ్ళి ఫాస్ట్గా పెట్టేసి వస్తుందన్నమాట. అంటే నేను ఎక్కడ ఫొటోస్ వీడియోస్ తీస్తానని మళ్ళీ అనుకుంటారని తనకి ఇష్టం లేకుండా ఇబ్బంది పెట్టరు. అలా అని కాదు, ఎందుకులే వనజ అనిద్ది అనమాట. బట్ తీస్తే అంటే ఏమనదు, అందుకని చెప్పేసి ఇంక నేను తీస్తానమాట. మనకి అంటే మనకు తెలుసు కదా ఎవరు ఎలా అని, ఆ మాత్రం స్వతంత్రం ఉంటేనే కదా మనం ఫ్రీగా వీడియోస్ తీయగలిగేది. అదనమాట. ఐ హోప్ మీకు అందరికీ అర్థమైందని నేను అనుకుంటున్నాను. అండ్ ఇక్కడ వచ్చేసి అయితే 1 by 1 అందరం కేక్ తినిపిస్తున్నాను అనమాట. మెయిన్ తినిపించడం కాదు, తను తినిపించి తను పోస్తుంది మా అందరికి కేకు. నేనైతే అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. అంటే నేను తిన్నాను కదా, నాకు పోయేదేమో అనుకున్నాను. బట్ బాగా పోస్తుంది నాకే ఎక్కువ. చూసారు కదా అంతా ఆ కేకు తింటే అంటే పిల్లలు అంతే కదా ఇంకా ఫన్నీగా చాలా హ్యాపీగా జరిగింది. అటువైపు చంపూసి మళ్ళీ ఇటువైపు బ్యాలెన్స్ ఉందని మళ్ళీ వచ్చిందనమాట. లక్కీ చేసుకోండి. అండ్ ఇప్పుడైతే ఇంకా చాందిని టర్న్ అనమాట. చాందిని ముందే చెప్తుంది నాకు పొయ్యి మాకమై ప్లీజ్ అని. సరే అక్క పొయ్యని రా అని పిలిచింది అనమాట దగ్గరికి. అండ్ ఈలోపు క్యాండీ అక్క నేను చిన్నది పెడతాను ముక్కు మీద అని కొంచెం పూసింది క్రీమ్ అయితే. అండ్ ఇక్కడ చూడండి లక్కీ పూసిద్దో లేదో. పోయేది అనుకుంటున్నారా? కంపల్సరీ పూసిద్ది. లక్కీ కేక్ పెట్టిన వాళ్ళందరూ పూసిద్ది అనమాట. తనకు అది ఇష్టం అలాగా క్రీమ్ అప్లై చేయటం ఫేస్ మీద. అండ్ ఇలా కేక్ కటింగ్ అయితే ఫన్నీగా హ్యాపీగా బాగా జరిగింది. అంటే మేమే ఉన్నాము, అప్పుడు సన్నీ లేదనమాట. సన్నీ ఆంధ్ర వెళ్ళున్నాడు. సో అందుకని సన్నీ అక్కడ లేదనమాట. మేము నలుగురిని చాందిని, నేను, లక్కీ అండ్ అలాగే అక్క విత్ క్యాండీ అనమాట. అండ్ గిఫ్ట్ తీసుకొస్తే ముందే చెప్పిందనమాట నేను ఇస్తాను నువ్వు ఇద్దని చెప్పేసి. అందుకని చెప్పేసి ఇంక తన చేత ఇప్పించాను. వాచ్ తీసుకున్నానండి. హ్యాపీ బర్త్డే చెప్పు. ఇంక నాకేం తీసుకోవాలో అర్థం కాలేదు. అంటే లాస్ట్ టైం కూడా వాచ్ ఇచ్చాను. బట్ హ్యాండ్ బ్యాగ్ అంటే అప్పుడే మార్నింగ్ చాందిని ఇక్కడ మా అన్నయ్య దగ్గర ఉన్నప్పుడే తనకి హ్యాండ్ బ్యాగ్ బుక్ చేసిందంట ఇంటికి సర్ప్రైజ్గా గిఫ్ట్ లాగా. అంటే వెళ్ళమని చెప్పేసి ఇంకా పెట్టిన దగ్గర నుంచి రాండి అని గొడవ చేస్తుంటే ఇంక అప్పుడు చాందిని నా దగ్గరికి వస్తే మేమిద్దరం కలిసి మళ్ళీ వెళ్ళామన్నమాట అక్కడికైతే. అండ్ ఇలా కేక్ కటింగ్ అయిపోయినాక కూర్చున్నాం సరదాగా. ఇంకా ఖాళీ ఉంటే ఏం చెప్పండి, మేము ఎవరమన్నా కలిసామంటే ఇంకా లూడో అనేది కంపల్సరీ అనమాట. బాగా ఎంజాయ్ చేస్తాము లూడోతో మంచిగా. అండ్ ఈలోపు అక్క ఇట్లా బాడీ మసాజర్ ఉంటుంది కదా మిషన్, అది ఇచ్చింది ఆడుకునేద్దానికి. అండి ఆ పిల్ల అందరి మీద పెట్టి ఇంకా టైంపాస్ చేస్తుంది అనమాట. అండ్ తన చేతిలో 2 ఉన్నాయి చూడండి, 2 కూడా మసాజర్లే. అండ్ ఈలోపు లూడో అయితే ఆడుకుంటున్నాను చక్కగా. మంచి టైంపాస్, ఎన్ని గంటలైనా అలా గడిచిపోయిద్ది అనమాట. అందరం ఉన్నామంటే కంపల్సరీ ఒక 2 years నుంచి అయితే ఈ లూడోనే నడుస్తుంది మ్యాక్సిమం. బాగా అనిపిస్తుంది టైంపాస్గా, ఇంకెక్కువ ఫన్నీగా అలా ఇలా చంపుకోవటం అది ఇది అని చెప్పేసి. అండ్ ఈలోపు ఇంకా అక్క ఇట్లా బర్త్డే అని చెప్పేసి మేము చెప్పకుండా వెళ్ళాం కదా. ఇంకెళ్ళినాక ఎప్పుడు వెళ్ళినా కానీ స్పెషల్స్ ఉంటాయి. ఇంకా ఆ రోజు ఏంటంటే ఇంక చేసే టైం ఉండదు కదా, అందుకని చెప్పేసి లక్కీని ఇట్లా బిర్యానీ స్టార్టర్ ఆర్డర్ పెట్టిందంట. అందుకని చెప్పేసి ఇంక చికెన్ బిర్యానీ లాలీపాప్స్ ఆర్డర్ పెట్టినట్టుంది. ఇంకా అందరం కూర్చొని చక్కగా తిన్నాము. అక్క అయితే తినలేదు, అప్పటికి తినేసిందంటే 7 కల్లా. తనకి హెల్త్ కొంచెం బాగోదు కదా, అందుకని చెప్పేసి ఎర్లీగా డిన్నర్ ఫినిష్ చేసింది. కొంచెం అన్న తినంటే లేదు అంది. ఇంకా నేను క్యాండీ తినిపిస్తాను అంటే వద్దు నేను తినిపిస్తానని ఇంకా అక్కే తినిపిస్తుందంట. అది స్పైసీగా ఉందని చెప్పేసి ఓన్లీ రైస్లో పెరిగేసి తినిపిస్తుంది. అప్పటికి ఇంకా రైస్లో పెరిగేసి తినిపించినా కానీ ఇంకా తనకి ఇంకా మంట అనిపించినట్టుంది. అసలు గ్లాసులు ఒక 2 glasses వాటర్ ఫుల్గా ఫినిష్ చేసింది. అందుకే ఇంకా తినలేదనమాట లాస్ట్లో. ఇంక నాకు వద్దు నా స్టమక్ ఫుల్ అయిపోయిందని. ఇంకా లక్కీ అదే అంటుంది. బ్యాక్గ్రౌండ్ ఏదో సాంగ్స్ ప్లే అవుతుంటే నేను మ్యూట్లో పెట్టాను. ఏమందంటే నువ్వు వాటర్ తాగుతుంటే ఇంకా పొట్ట ఫుల్ అవ్వకుండా ఏం చేసిద్ది అనని. చూడండి రొప్పుతుంది ఆ పెరుగన్నానికి.
ఇంకో ఇటు తిరిగి కూర్చుందనమాట. మళ్ళీ అక్కడ పెట్టిద్దాం. నేను చెప్పాను అది ఒక ముద్ద పెట్టించుకో, లేకుంటే నేను బిర్యానీయే తినిపిస్తాను అనేసరికి అంట ఇంక పాపం మళ్ళీ మంచినీళ్ళు తాగుతా అంటే ఈవినింగ్ నుంచి మేము ఈవినింగ్ స్టార్ట్ అయ్యాం కదా, ఇంకా అప్పటి నుంచి తినలేదు కదా, ఎక్కువ వాటర్ తాగటం, ఈ కేక్ తింటాం, కేక్ తిందండి. కేక్ పైన క్రీమ్ ఉంటుంది కదా, అది నాకునిద్ది ఎప్పుడు చూసినా. సో ఇంకా అలా అనమాట. చూడండి 4 బయట పెట్టింది పాపం. ఆ రోజు నిజంగానే కొంచెం స్పైసీగా ఇచ్చారు బిర్యానీ అయితే. ఇంకా అక్క అయితే ఇంక చాలే వద్దులే పాపం ఎక్కువ మంట పుడుతుంది అని చెప్పేసి ఇంక తీసేసింది అనమాట. అక్క అయితే ఒక ముద్ద కూడా టేస్ట్ చేయలేదు, ఇంక మేమే తిన్నాము. అండ్ అక్కడ ఫన్నీగా నవ్వుకుంటుంది ఏంటంటే, అప్పుడు గ్యాస్లు కొంచెం ప్రాబ్లంగా ఉంది కదా సిలిండర్స్, అవి అప్పుడు కట్టెల పొయ్యి మీద చేసినట్టున్నారు ఆ బిర్యానీ. కొంచెం పొగ స్మెల్ వస్తుంది అదే చెప్తే అందరు నవ్వుతున్నారు అనమాట. ఊర్ల కాడ కట్టెల పొయ్యి మీద చేసిన అలా రాదంటే ఇంక ఇక్కడ అంతే కదా, టౌన్లో కట్టెలు పచ్చి తెచ్చి సరిగా మండక ఎలాగో కల వాళ్ళ బిజినెస్ అయితే రన్ చేస్తున్నది. స్మెల్ వస్తుందంటే ఇంకా మళ్ళీ తను చెప్తుంది ఐస్ క్రీమ్ ఆర్డర్ పెడతాను అని. పెట్టుకుంటే అప్పటికి టైం చాలా లేట్ అయింది, వద్దు మనం స్టార్ట్ అవుదాం అని చెప్పేసి ఇంకా క్యాన్సిల్ చేసాం. ఈలోపు థమ్స్అప్ అంటే బిర్యానీ అయిపోయి నాకు థమ్స్అప్ అయితే మ్యాండేటరీ కదా, థమ్స్అప్ దాగి చక్కగా అయితే స్టార్ట్ అవుతున్నాం. ఇంకా అక్క అయితే ఉండండి రేపు పొద్దున వెళ్తారు అందరూ కలిసి అంటే, లేదు అక్క రమ్మంటున్నాడు వెళ్తామని చెప్పేసి ఇంక లక్కీని తీసుకొని వెళ్ళిపోయాం అనమాట. అక్కను కూడా రమ్మంటే ఉదయాన్నే పని ఉంది కుదరతలే వనజ అని చెప్పేసి ఇంక మా వరకు క్యాబ్ బుక్ చేసుకొని వెళ్ళాము, లక్కీ, నేను, చాందిని. అండ్ బర్త్డే అయితే ఇంకొక పార్ట్ కూడా ఉంది, సెకండ్ పార్ట్ కూడా. మేము షాపింగ్ మాల్కి వెళ్ళాము, బాగా ఎంజాయ్ చేసాం అనమాట. అది కూడా మీతో షేర్ చేసుకుంటాను. ఇంకా అక్క అయితే క్యాండీ నువ్వు ఉండి నీకు చాక్లెట్ కొనిపిస్తాను అన్న, నేను రేపు కార్లో వదిలి పెడతానంటే ఇంక తను వినలేదనమాట. చూసారు కదండి ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి షేర్ చేయండి, అలాగే ఛానల్ సబ్స్క్రైబ్ సపోర్ట్ చేయండి. ఓకేనా? థ్యాంక్స్ ఫర్ వాచింగ్. టేక్ కేర్, బై బై, హ్యావ్ ఎ నైస్ డే.